అప్పుడు ఎక్కడా ఏమో మామూలు లాగా బిడా ఏమంటివి కాదురా ఏమి మామూలు రంగరంగ వైభవము ఏమంటివి రంగరంగ వైభోగము చీలికలు పిల్లకలు పరదాలు మకాలంటున్నావు అలా మాసిపోయిన మకాల కాలం పొద్దున్న పరక కొడతా నిన్నే ఏది కాబట్టి అంతేనా అవును అలాగని ఏం సార్ ఈ కమ్మలపల్లి గ్రామంలో నరసింహప్ప గారు సోటుకొత్తలయ్యారు అవును ఆయన ఆత్మశాంతి కలగాలని ఆయన కొడుకుల కోరాళ్ళు మనముల మనమరాళ్ళు కూతుర్ల అల్లల్లో 100 మిత్రులందరూ కూడా కలిసి ఇక్కడ సాసులు చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసినారు రాయకుండా డ్రామా సాసులు చిన్నమ్మ కథ అంటుండా గంగా పండుగ సోటుకొత్తలయ్యారు ఆయన ఆత్మశాంతి కలగాలని 100 మిత్రులు కూడా కలిసి సాసులు చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసినారు అంటుండా కదా నాకు ఇష్టమే వారికి ఇష్టమే కాదురా ఎందుకు నాకు లేకుండా నా పర్మిషన్ లేకుండా ఎందుకు పెట్టావా అంట అంటే నీ పర్మిషన్ లేకుండా ఎందుకు పెట్టావు నన్ను అడుగుతున్నావు అవును ఇవన్నీ అడిగేదానికి నువ్వెవడో పోలీస్ పోలీసా గబ్బర్ సింగ్ అగ్ని అగ్ని పొయ్యిలో ఉంటుంది లగ్గి కానీ అవును బా పోలీస్ అంటున్నావే అవును ఎంత పెద్ద చదువు చదివితే నీకు ఉద్యోగం వచ్చింది నా చదవండివా నేను బాగా చదువుకున్నా ఎంత మర్చిపోయినా గ్యాప్లే నా చదవండివా ఏంటి వేగం బీకం ఎత్తుకొని వచ్చింది 330 చాలా పెద్ద చదువు అయ్యా తగ్గట్టుగా ఉద్యోగం సంపాదించినావు సామాన్కి సంబరం ఎంత అంటవా అప్పుడు 1 రూపాయి 33% జీతము మన ఇంట్లో ఫ్యామిలీ జనం ఎంత మా ఇంట్లో ఫ్యామిలీ జనం జనం కాదు జనం 5 మంది 5 మంది జనం ఎవరు అంటావా మా అమ్మ మా నాయన నేను నా పెళ్ళము ఒక కుక్క ఉంది కూడా కుక్కట్టుంది నెక్కుతుంది కుక్క సరగని కూడా సరగని 33% జీతంతో అయినా 33% జీతంతో అవును నలుగురు జనాన్ని నెలంతా అట్లా పోషిస్తామని అడుగుతాడు తినడానికి పోతాం ఇవి దాదాపు సంత కదా పోతాం నా పెళ్లి చెప్తే చికెన్ ఫ్రీ ఓహో ఎత్తుకొస్తా నా పెళ్ళం ఇస్తా ప్రతి పాత్ర పెడతా లేదు కృష్ణ వస్తా మంచి నేను లేదు సంసారే రేట్ ఎక్కువ అడుగు వస్తా బాగా ఉడి పెడతా కొత్తిమీర వేస్తా అల్లం వేస్తా నీ బెల్లం వేస్తా కుదినేస్తా బాగా పెడతాం మైన సమాధానం ఉంది మేము కూరలో కుక్కేస్తాం అంటే మన ఇంట్లో ఎవరు తింటారు కూర వండి కుక్క చేతివి మళ్ళీ మా అమ్మ తింటుంది కుక్క తిన్న తర్వాత మీ అమ్మ తినే అమ్మ తిన్న తర్వాత మీ నాన్న తినే నా బిడ్డ తింది నీ బిడ్డ తిండ్రి నా పెండం తింది నీ పెండమ్మ తినే నువ్వు తిన్నా లాస్ట్ వాళ్ళు ఇంట్లో పిల్లలు అంతా తిండ్రి లాస్ట్ నువ్వు తిను అంటే మీరంతా తిని ఎన్నికే నాకు పెడతారు అయ్యా మీకు వచ్చిన పెద్ద మనిషి చేయాలి సకల మర్యాద మీరు అయ్యా ఇప్పుడేం ఖాళీగా ఉన్నా ఐటీ పెట్టి అంటే అరగల నుండి ఆడవాళ్ళ బస్ స్టాండ్ తక్కువ పడింది అవును అట్లా తగ్గవద్దు కానీ బాగుంటే పరిపాలన చేసే సిన్నాగిరెడ్డి మందిరానికి వస్తాడు చిన్నారెడ్డి బాగుంటే పరిపాలన చేసే సిన్నాగిరెడ్డి మందిరానికి వస్తాడు ఆయన కింద గుమ్మత్తగా పని తలానిగా డ్యూటీ చేయి తలానిగా డ్యూటీ చేయి రక్తం ముందు దగ్గర ఇస్తాలే బాగా ఇస్తాను కొంచెం ఇస్తాను
చిన్నరెడ్డి చిన్నరెడ్డికి నాకి జెండా